హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరా ఏజే వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఈ వీడియోలో ఇన్విజిబుల్ చైన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఇప్పుడు. అది ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను, చూసేయండి. నేనైతే వైట్ కలర్వి బీట్స్ తీసుకున్నాను, అలానే ఒకటి పెద్దది బీట్ అనేది తీసుకున్నాను. ఇంకా షుగర్ బీట్స్ ఉంటాయి కదా, మనము మగ్గంకి వాడతాము అవి. ఇంకా లాక్ బీట్స్ అనమాట, కవర్లో ఉన్నవి లాక్ బీట్స్. ఇదేమో ఇన్విజిబుల్ చైన్కి వైర్ తీసుకున్నాను. ఇది ఆన్లైన్లో ఉంటుంది, బుక్ చేసుకోవచ్చు. ఒక 100 రూపీ వచ్చేస్తుంది అనమాట. ఇంకా కట్ చేసుకోవడానికి కట్టర్, ఇంకా ప్రెస్ చేసుకోవడానికి ప్రెసర్ అనమాట. అది మనం మెడ ఎంత కావాలో మనకి లాకెట్ అనేది చూసుకొని ఈ వైర్ అనేది కట్ చేసుకున్నారనుకోండి సరిపోతుందన్నమాట. ఎక్కువగా కట్ చేసుకున్నారనుకోండి మళ్ళీ కింది వరకు వచ్చేస్తుంది. అందుకని మీరు ఒకసారి ఎంతవరకు కావాలో మెజర్మెంట్ తీసుకొని తీగను అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ తీగ ఊరికేనే బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెంగా ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకోవడానికి, లాక్ చేసుకోవడానికి ముందే ఇస్తారు. దానికి కొంచెం గట్టిగా లాక్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మెడకి ఎంత కావాలో అంత తీసుకున్నాం కదా, మధ్యలోకి చూసుకొని ఫస్ట్ వీ షేప్లో కొంచెంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. మనకి గుర్తుండడానికి మార్క్ చేసుకోలేం కాబట్టి ఇలా గుర్తులు పెట్టుకుంటేనే సరిపోతుంది. ఫస్ట్ నేను లాక్ బీట్ వేసాను, ఆ తర్వాత షుగర్ బీట్ వేసాను, తర్వాత వైట్ కలర్ది పూస వేసేసి రెడ్ కలర్ది కూడా పూస వేసిన, ఆ తర్వాత వైట్ పూస వేసి మళ్ళీ బీట్ ఉంటుంది కదా, మగ్గం బీట్ ఉంటుంది కదా, అది వేసిన షుగర్ బీట్. దాని తర్వాత లాక్ బీట్ వేసాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే వీ షేప్ అని చెప్పాను కదా, ఆ మధ్యలో వరకు ఈ రెడ్ కలర్ది పూస అనేది రావాలన్నమాట. మధ్యలో పూస వచ్చేలాగా చూసుకొని కరెక్ట్గా ఎక్కడైతే మనకి వీ షేప్ ఉందో అలానే పైన కూడా చూసుకోండి, వైర్ని స్ట్రైట్గా ఉండాలి. దాని తర్వాత ఎలా వస్తుందో దాన్ని చూసుకొని లాక్ బీట్ని ప్రెస్ చేసుకున్నారనుకోండి అప్పుడు ఇటువైపుకి కదలదనమాట. ఆ తర్వాత అటువైపు కూడా కొంచెం లాక్ బీట్ని ప్రెస్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇంకా ఈ బీట్స్ అనేవి కదలవు, మధ్యలోనే ఉంటాయి. ఇలా సింపుల్గా ఉండడానికి ఇలా కూడా వేసేసుకోవచ్చు. లేదు సైడ్స్ కూడా బీట్స్ కావాలనుకుంటే సైడ్ బీట్స్ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ చెప్పాను కదా, ఫస్ట్ మనం లాక్ బీట్ వేసుకోవాలి, ఆ తర్వాత షుగర్ బీట్ వేసుకోవాలి. షుగర్ బీట్ ప్లేస్లో మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, వేసుకోకుండా అయినా ఉండొచ్చు. ఓన్లీ వైట్ బీట్ మాత్రమే వేసుకోవచ్చు. నేనైతే కొంచెం లుక్ కోసం ఇలా షుగర్ బీట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత వైట్ది పూస వేసుకొని మళ్ళీ షుగర్ బీట్ వేసుకొని లాక్ బీట్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే లాక్ బీట్ వేసుకోవడం వల్ల లాక్ బీట్ కూడా నాకు 90 రూపీస్కి వచ్చాయి మీషోలో. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే మీషోలో చాలా తక్కువలోనే ఇన్విజిబుల్ చైన్ కిట్స్ అనేవి ఉన్నాయి, చూసి దాంట్లో తీసుకోండి. ఒకవేళ మొత్తం కిట్ కావాలంటే 250 to 300లో వచ్చేస్తుంది. లేదు ఒక్కొక్కటి కావాలనుకుంటే ఇలా సపరేట్గా తీసుకోండి, చాలా రోజులు వస్తాయి ఇవి కూడా. ఇన్విజిబుల్ చైన్ వైర్ ఉంది కదా, అది కూడా మినిమం మనము 5 నుంచి 6 చైన్స్ అనేవి చేసుకోవచ్చు మనము. బయట లేడీస్ కార్నర్లో కానీ లేదంటే స్టోర్లలో ఏదన్నా ఉంటే తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ నేను పై వైపున, అంటే ఇప్పుడు మధ్యలో రెడ్ కలర్ పూసతో చేసుకున్నాను కదా, దాని తర్వాత సైడ్ కూడా ఒకటి వేసుకున్నాను కదా, దానికి పైన అంటే మొత్తం 5 వచ్చేలాగా, మెడకి మొత్తం 5 కనిపించేలాగా నేను పూసలు అనేవి రెడీ చేసుకుంటున్నాను ఇన్విజిబుల్ చైన్కి. ఇప్పుడు ఇలా ట్రెండింగ్ అవుతుంది కదా, అందుకోసమని ఇంట్లో ఉన్న పూసలతోనే, అంటే ఇవన్నీ పాతవి, జస్ట్ చైన్ ఇంకా లాక్ బీట్స్ అనేవి కొత్తవి, మిగతావన్నీ పాతవే. కాకపోతే చూడడానికి ఈ చైన్ మాత్రం ఇన్విజిబుల్ చైన్స్ బయట అయితే 120 to 160 వరకు ఉన్నాయి. అదే మనం ఇంట్లో ఒకటేసారి ఇలా తీసుకున్నాం అనుకోండి 5 నుంచి 6 వరకు చేసుకోవచ్చు చైన్స్ అనేవి ఇంట్లోనే. సో మనము కొంచెం డబ్బులు అనేది పెట్టుకున్నాం అనుకోండి, అంటే 150 to 200 వరకు పెట్టుకుంటే మనము 5 నుంచి 6 చైన్లు లేదా 7 చైన్లు వరకు చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఉన్న వస్తువులతో. చిన్నగా ఉన్నా కూడా మనకు లుక్ అనేది చాలా గ్రాండ్గా ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్ కూడా అలానే ట్రెండ్ అవుతుంది కదా, అందుకోసమని చెప్తున్నాను. ఇక్కడైతే నేను 8 షేప్లో చేసుకుంటున్నాను, హుక్ కోసం 8 షేప్లో రావడానికి చేసుకుంటున్నాను. హుక్ కూడా ఇన్విజిబుల్ చైన్ నుంచి కొంచెం వైర్ తీసుకొని ఒక 2 ఇంచెస్ వరకు వైర్ తీసుకొని 8 షేప్లో చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒకవైపుకి లాక్ బీట్ తీసుకొని ఇలా కొంచెం యూ షేప్లో వంపుకున్నాను అనమాట. దాన్ని వంపుకునేది ఎందుకంటే ఇలా ఏదైతే మనము 8 షేప్లో చేసుకున్నాం కదా హుక్ అనేది, దాన్ని లాక్ బీట్తో లాక్ చేసేసామనుకోండి సరిపోతుంది. నేను ఏదైతే వీడియోలో చూపించానో దాన్ని కొంచెం క్లారిటీగా చూడండి, మీకు అర్థమవుతుంది లాక్ బీట్ని ఎలా లాక్ చేసుకోవాలో. యూ షేప్లో తిప్పాను కదా, ఆ తర్వాత హుక్ని అందులోకి పంపించాను అనమాట. పంపించిన తర్వాత
ఫస్ట్ షుగర్ బీట్ని పంపించాం కదా లోపలికి, దాన్ని కొంచెం పైకి తెచ్చి ఏదైతే యూ షేప్లో తిప్పామో దాన్ని దగ్గరికి చేసి యూ షేప్లో చేసుకున్నాం కదా, దానికి కొంచెం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, లాక్ బీట్ని పంపించి గట్టిగా ప్రెస్ చేసుకుంటే లాక్ అయిపోతుంది. అలానే సేమ్ ఇప్పుడు ఫస్ట్ బీట్ని పంపించేసా అంటే లాక్ బీట్ని పంపించి ఇలా మనము కొంచెం యూ షేప్లో ఏదైతే తిప్పుకుంటామో అలానే తిప్పుకొని కొంచెం వంపుకున్న తర్వాత లాక్ బీట్ని పంపించేసి అక్కడే ప్రెస్ చేసేసుకోవాలి. మీరు ఇక్కడ జంప్ రింగ్స్ వేసుకోవాలనుకుంటే జంప్ రింగ్స్ అనేవి వేసుకోవచ్చు. నేనైతే జంప్ రింగ్ వేసుకోవట్లేదు, నాకు ఆల్రెడీ ఎక్స్ట్రాగానే ఉందంటే కొంచెం కిందికే ఉంది. చైన్ అనేది కొంచెం నేను పెద్దగానే తీసుకున్నాను కాబట్టి నాకు సరిపోతుంది. ఇలా ఇన్విజిబుల్ చైన్ అంటే మనము ఒక తీగని తీసుకున్నాం అనుకోండి, దాంతోనే హుక్ చేసుకోవచ్చు, జంప్ రింగ్ చేసుకోవచ్చు, చైన్ని కూడా చేసుకోవచ్చు అనమాట. అన్నీ ఒకే దాంట్లో వచ్చేస్తున్నాయి. ఈ ఫైనల్ చైన్ లుక్ అయితే ఇది కుర్తీస్ మీదకి, శారీస్ మీదకి, అసలు ఏ డ్రెస్ మీదకైనా సెట్ అయిపోతుంది ఈ చైన్ అనేది. మీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ అయిందనిపిస్తే నా వీడియోని లైక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి.